డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నీ చెప్పడం జరిగింది. ఒకటి కంకణం కట్టుకొని మనకు ముందుకు పోవాలి. నేను గత 25 ఇయర్స్ నుండి ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నా సేవను గుర్తించి పార్టీ ఇచ్చినందుకు అందరు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి మీ దగ్గర ఇప్పుడు అమిత్ షా గారు ఒకటి చెప్పారు, మీరు బయట ఎంత కొట్లాటైనా మీ బూత్ గెలవాలి. అందుకోసానికే ఇప్పుడు 25 ప్రభారి అయినా 50 ప్రభారి అయినా 60% మీరు 50 ప్రభారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 ఓట్స్ తీసుకురావాలి, 25 ప్రభారి ఎవరైతే ఉన్నారో 15 ఓట్లు తీసుకురావాలని ఒక్కసారి మీరు కంకణం కట్టుకొని మీరు చేస్తే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్న ఢిల్లీలో కూర్చున్నా కానీ కరీంనగర్కు మీకు ఎమ్మెల్యే ఈక్వల్ టు ఎమ్మెల్యే నేను మీ ఎమ్మడి ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మీకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న హోంమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడో పోతా ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ నేను వచ్చి కూర్చొని ఎక్కడైతే మీకు ఎమ్మెల్యే లేరో ఎమ్మెల్యే ధీటుగా మీకు ఎమ్మెల్సీ ఇప్పటిదాకా అన్న చెప్పిండు, మీకు లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉండి సహాయకాలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి మీరు ఏంటంటే ఈరోజు 22 తారీఖు 4-5 రోజులు కష్టపడి ఎమ్మెల్సీ గెలుచుకుంటే మీ బలం ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. వీరాంజన్ బలం వీరాంజన్ తెలియదు. అందుకోసానికి మీ బలం ఒకటే మీరు నిర్ణయించుకోవాలి. ఎవరైతే ప్రభారీ ఉన్నారో నేను 60% ఓట్లు తీసుకొస్తానని ఆత్మాభిమానంతో ఒక్కసారి మీరు మేము తీసుకొస్తామని ఒక్కసారి సపోర్ట్లు కొట్టండి. 60% ఓట్లు మనం తీసుకొచ్చినాం అనుకో, కరీంనగర్ ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,60,000 ఉన్నాయి. ఆ 1,60,000లో మీరు 60% తీసుకొచ్చారనుకో ఇక్కడనే విన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇప్పటివరకు అన్న చెప్పిండు గెలిచినా ఓడినా, అన్న ఓడినా కాదు గెలిపిస్తారు. ఇప్పటిదాకా ఒకటే సపోర్ట్లు పెట్టారు, ఆత్మాభిమానంతో పనిచేస్తూ ఉంటారు. ప్రభారీలు అంటేనే సైనికులాగా పనిచేస్తారు. ఆ సైనికుడే మనకు ఆయుధం ఉంటుంది. సైనికులు ఎంబడి ఎప్పుడు మీ ఎంబడి మేము ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ ఇచ్చిండు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఇంతవరకు చేయలేరు. 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు నెరవేర్చలేదు. విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, డాక్టర్లను మోసం చేశారు, అడ్వకేట్లను మోసం చేశారు. ఇంకా మహాలక్ష్మి అనే పథకం పెట్టి ఆడవాళ్ళని కూడా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఒకటి నేను అడుగుతా ఉన్నాను, నిరుద్యోగులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి 4,000 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను, 56,000 అకౌంట్లో ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అప్పటిదాకా ఓటు అడగడానికి మీకు లేదు. అదేవిధంగా ఆడపిల్లలకు 2,500 అమౌంట్ ఇస్తున్నారు, 35,000 అకౌంట్లో ఇచ్చినే ఓటు అడగాలి. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటే 4,000 అమౌంట్ ఇస్తున్నారు, పక్క రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. ఆ పక్క రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు మరి ఈయనకేమైందో ఎందుకు ఇస్తలేరు? ధనిక రాష్ట్రంలో 75,000 ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు? ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. అన్ని విషయాల్లో ఏది తీసుకున్నా కానీ అదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయనను తీసుకొచ్చిండు, ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ మరి నువ్వు అమౌంట్ తీసుకున్నావా? తోటి విద్యా సంస్థలకు ఎందుకు ఇప్పిస్తలేవు? 4 ఏళ్ళ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తలేవు. నువ్వు 2018లో జాయిన్ అయినా అంటున్నావు. మరి ఆ నొప్పి నీకు తెలుస్తలేదా? ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు ఓట్లు అడిగే ముఖం కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ 7,940 కోట్లు ఉన్నాయి. ఆ 7,940 కోట్లు వాళ్ళందరికీ విద్యా సంస్థలు ఇచ్చినప్పుడే నీకు ఓటు అడిగే హక్కు ఉన్నది. మీరు నిలదీయాలి. అదేవిధంగా ఏ విషయంలో తీసుకున్నా కానీ మనం మొన్న మోదీ గారు బడ్జెట్లో పెట్టిన తర్వాత 12,75,000 పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ అయినా, తర్వాత పెన్షనర్స్ అయినా, తర్వాత బిజినెస్ మ్యాన్లు అయినా, చిన్న వ్యాపారస్తులైనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్న ప్రతి ఒక్కరికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. మొన్న దిమ్మ తిరిగి కొడితే ఢిల్లీలో ఎట్లా గెలిచింది? దాన్ని బట్టి ఆలోచించి అన్ని వాగ్దానాలని తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ గురించి మంత్రులు కూడా తిరిగే ముఖం లేకుండా పోతుంది.
వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ తిరుగుతూ ఉన్నారా? ఎక్కడ తిరుగుతలేరు. అందుకోసానికే ఏదైనా కానీ మోదీ గారు అవినీతి లేకుండా మన రాజ్యం ఉంది, అదొకటే నిదర్శనం. మేధావులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మేధావులు ఆలోచించినప్పుడే మనకు మేధావులు ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారిని కొంటారు. దేశం కోసానికి ధర్మం కోసానికి ఎవరు పాటుపడే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మీరు కంకణం కట్టుకొని ఎవరైతే ప్రభారీలు ఉన్నారో 60% ఓటు తీసుకొచ్చి ఆ ఘనత మీకే దక్కుతాయని ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి ధన్యవాదాలు.